First exercise of third chapter andi, 9th class. In the adjacent figure, a line falls on lines L and M such that the sum of the interior angles 1 and 2 is less than 180 degrees. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడండి. దిస్ ఈజ్ స్ట్రైట్ లైన్ L and this is straight line M, and there is a line N which falls on these two lines. ఈ టూ లైన్స్ పైన N అనే ఇంకొక లైన్ ఉందన్నమాట, ఇంటర్సెక్ట్ చేస్తోందన్నమాట. ఓకే, అండ్ హియర్ టూ యాంగిల్స్ ఫార్మ్. దిస్ ఈజ్ యాంగిల్ 1 and this is angle 2, and the sum of these two angles is less than 180 degrees అన్నాడు. ఓకే, సో క్లియర్గా ఇది యూక్లిడ్స్ ఫిఫ్త్ పాస్యులేట్ కదండి, యూక్లిడ్ చెప్పినటువంటి ఫిఫ్త్ పాస్యులేట్ అనమాట. రైట్, సో L, M and N are straight lines. Okay, angle 1 and angle 2 are co-interior angles. అంటే ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉండాలి and both must be inside అనమాట. And given that angle 1 plus angle 2 is less than 180 degrees, స్టేట్మెంట్లోనే ఇచ్చాడు చూడండి, sum of these two angles is less than 180 degrees. And question is then what can you say about the lines L and M అంటున్నాడు. ఈ టూ లైన్స్ గురించి మీరు ఏం చెప్పగలరు అంటున్నారు. చూడండి, సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ 180 degrees అయిందనుకోండి, అప్పుడు ఆ టూ లైన్స్ని మనం ప్యారలల్ లైన్స్ అని పిలుస్తాం కదండి, ఇలాగా. ఓకే, ప్యారలల్ లైన్స్ అని పిలవడం జరుగుతుంది. దే విల్ నెవర్ ఇంటర్సెక్ట్ అనమాట. ఇఫ్ వీ ఎక్స్టెండ్ దీస్ టూ లైన్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్ ఇన్ఫినిట్లీ, దే విల్ నెవర్ ఇంటర్సెక్ట్స్ అనమాట. బట్ హియర్ సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ లెస్ దాన్ 180 degrees. అంటే ఇఫ్ వీ ఎక్స్టెండ్ దీస్ టూ లైన్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆన్ ద సైడ్ ఆఫ్ ది గివెన్ యాంగిల్స్, definitely we will get an intersecting point of these two lines అనమాట. సో డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు అండి, L and M are intersecting lines. సో if we extend L and M in the direction of angles, in the direction of angles 1 and 2, we will get an intersecting point. Intersecting point వస్తుందండి. That's why what we can say about L and M అంటే they are intersecting lines. Therefore L and M are intersecting lines. That's it amma. So this is solution for 8th problem. Very simple అండి. యూక్లిడ్ చెప్పినటువంటి ఫిఫ్త్ పాస్యులేట్ అనమాట. ఈ పాస్యులేట్ని ప్రూవ్ చేయడానికి చాలామంది మ్యాథమెటిషియన్స్ ట్రై చేశారండి. సో వాటిలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే, ఇంపార్టెంట్ మ్యాథమెటిషియన్స్ ఎవరంటే కార్ల్ ఫ్రెడరిక్ గాస్ కానీ, తర్వాత లెబోచావ్స్కీ కానీ, బొలాయ్ కానీ, ఇలాంటి మ్యాథమెటిషియన్స్ ఇది పాస్యులేట్ కాదండి, థీరము, దీన్ని ప్రూవ్ చేయగలము అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. సో ఆ ప్రాసెస్లోనే వాళ్ళు ఒక కొత్త థియరీని ఫైండ్ అవుట్ చేశారనమాట. దాన్ని నాన్ యూక్లిడియన్ జియోమెట్రీ, అంటే యూక్లిడ్ చెప్పినటువంటి జియోమెట్రీకి కాన్సిక్వెన్సెస్ అనమాట అవన్నీ కూడా. సో నాన్ యూక్లిడియన్ జియోమెట్రీ అని ఒక సపరేట్ కాన్సెప్ట్ని డెవలప్ చేయడం జరిగింది. మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారండి నెక్స్ట్ పేజ్లో, బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అనమాట. నౌ కమింగ్ టు ప్రాబ్లమ్ నెంబర్ 9. 9th ప్రాబ్లం అండి. హియర్ దే హ్యావ్ గివెన్ వన్ డయాగ్రమ్. They have given a quadrilateral andi. Okay students, 9th problem. And this is a diagonal amma. Here given angles are, these are 1 and 2, these are 3 and 4. Angle 1, angle 2, angle 3, angle 4. Okay. Read the question properly. In the adjacent figure, if angle 1 equals to angle 3 annaru. Given angle 1 equals to angle 3 అన్నారండి. These two are equal. Okay.
and again angle 2 equals to angle 4. Angle 2 equals to angle 4. Again angle 3 equals to angle 4. Angle 3 equals to angle 4. Write the relation between 1 and 2 using Euclid's postulate. Euclid చెప్పినటువంటి postulate ని బేస్ చేసుకొని మనం 1 and 2 ఈ యాంగిల్స్ మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. యాక్చువల్గా చూడండి, డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 ఈక్వల్స్ టు 3 అండి. యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 3. యాంగిల్ 2 ఈక్వల్స్ టు యాంగిల్ 4 అండ్ యాంగిల్ 3 ఈక్వల్స్ టు యాంగిల్ 4. ఈ రెండు కూడా ఈక్వలే. అప్పుడు ఈ రెండు ఏమవుతాయండి? ఈక్వల్ అండి. సింపుల్ కాన్సెప్ట్ అండి. మన ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ మనకేమవుతాడు? ఫ్రెండే అవుతాడు. దీస్ టూ ఆర్ ఈక్వల్ అండ్ దీస్ టూ ఆర్ ఈక్వల్ అండ్ దీస్ టూ ఆర్ ఈక్వల్. దెన్ వాట్ అబౌట్ దీస్ టూ? ఈక్వల్. సో ఫ్రమ్ యూక్లిడ్స్ యాక్సియం, ఏంటి యాక్సియం అంటే థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఆ యాక్సియమ్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. Now let me write this as first equation, this as second equation, this as third equation. Now from 1 and 3, see angle 1 equals to angle 3 andi, angle 3 equals to angle 4 andi. Then we can say 1 and 4 are equal anamata. From first and third equations, directly we can write, see once again, angle 1 equals to angle 3, angle 3 equals to angle 4. These two are equal. Friend ki friend andi, aa friend kuda em avutadu? Friend avutadu. Okay. So 1 equals to 3, 3 equals to 4. Directly we can write angle 1 equals to angle 4. Assume this as fourth equation. Now observe second and fourth equations. From second and fourth, here angle 2 equals to angle 4, angle 1 equals to angle 4. Then directly we can write angle 1 equals to angle 2. Euclid చెప్పినటువంటి axiom. ఏంటి axiom అండి? Things which are equal to the same things, which are equal to the same things are equal. ఈ యాక్సియంని బేస్ చేసుకొని మనం 1 and 2 యాంగిల్స్ మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసాం. వెరీ ఈజీ అండ్ సింపుల్ క్వశ్చన్ అండి, ఏం డిఫికల్టీనే లేదు. లుక్ అట్ ప్రాబ్లం నెంబర్ 10. 10th ప్రాబ్లం చూడండి. In the adjacent figure, here they have given a triangle andi, triangle ABC. Sorry, here they have given A, B, and here they have given A. X and Y lies on AB and Y. AB and BC. X, Y వీటి పైన ఉన్నాయి. ఓకే. In the adjacent figure, we have BX equals to half of AB andi. From figure or given and రాయొచ్చు డైరెక్ట్గా. Given. So given that BX equals to half of AB andi. BX equals to half of AB. BX distance, it is half of entire length AB andi. అలాగే BY equals to half of BC. BY equals to half of BC. అంటే మీనింగ్ ఏంటండి? ఈ X and Y కూడా మిడ్ పాయింట్స్ ఆఫ్ దీస్ టూ సైడ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, BX ఎంటైర్ ఏబీలో హాఫ్ ఉందండి, అంటే X మిడ్ పాయింట్ అనే కదా అర్థము. ఇక్కడ కూడా అంతే, BC డిస్టెన్స్లో BY ఈజ్ హాఫ్ ఆఫ్ ఎంటైర్ BC, అంటే Y ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BC సైడ్. ఓకే, అయితే అండ్ AB ఈక్వల్స్ టు BC, రైట్? అనదర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో గివెన్, AB ఈక్వల్స్ టు BC. Then show that what we need to prove here, BX equals to BY. మనం ఏమని ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ BX equals to BY అని ప్రూవ్ చేయాలి. Now let us take these two equations అండి. ఈ టూ ఈక్వేషన్స్ని తీసుకుందాం. ఓకే, రైట్. BX equals to half of AB. Then transpose this 2 to here. Transpose this 2 to here. Then we will get 2BX equals to AB. అంతే కదా? అలాగే ఇక్కడ కూడా BY equals to half of BC. BY equals to half of BC. Then transpose this to here. 2BY equals to BC.
Now we know that AB equals to BC kadandi. AB, BC, these two are equal. Let us take that. AB equals to BC. In the place of BC, AB, let me write 2 times of BX. In the place of BC, let me write 2 times of BY. Now 2 gets cancelled. BX equals to BY. Very simple అండి. ఓకే, సో దీంతో మనకు ఈ చాప్టర్ ఎంటైర్ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ నాన్ యూక్లిడియన్ జియోమెట్రీ గురించి ఇక్కడ జస్ట్ థియరీ పార్ట్ మాత్రమే, థియరిటికల్ పార్ట్ మాత్రమే ఇచ్చారు. యాక్చువల్గా యూక్లిడ్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ప్లేన్ జియోమెట్రీకి సంబంధించినవి అనమాట. అంటే ఒక ప్లేన్ తీసుకొని అందులో 2 డైమెన్షనల్ షేప్స్ని డ్రా చేయడం జరిగింది. వేరాజ్ కార్ల్ ఫ్రెడరిక్ గాస్ ఈ 5th పాస్టులేట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. హీ హాజ్ టేకెన్ ఎ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సో ఒక గ్లోబ్ లాంటిది తీసుకొని దానిపైన ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఓకే, అక్కడ 5th పాస్టులేట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినప్పుడు దే హ్యావ్ ఇన్వెంటెడ్ న్యూ కాన్సెప్ట్ అనమాట. వన్స్ యూ గో త్రూ ద టెక్స్ట్ బుక్ అండి, ఈ టెక్స్ట్ బుక్ చదవండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టాస్క్ అండి. ఓకే, సో విత్ దిస్ 3rd chapter is complete.